మాస్టారు. నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళైనట్టే అంటారు కదా. నాకు పాఠాలు ఎప్పుడు నేర్పిస్తారు? ప్రేమ పాఠాలా? మిమ్మల్ని ఏంటే చప్పట్లు కొడుతున్నావు? బా నేనేదో ఊహించుకున్నాలే అమ్మా. ఏంటదినా ఆనంద బాష్పాలా? అసలు పెళ్లి అవదనుకున్నోడికి కోటేశ్వరుల సంబంధం కుదిరేసరికి మా వదినకి ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. తల్లి పెంపకం సరైనదైతే కొడుకు ఎంత బుద్ధిమంతుడిగా ఉంటాడో, ఎంత ఎత్తుకు ఎదుగుతాడో నీ కొడుకుని చూస్తే అర్థమవుతుంది పార్వతమ్మ. అంతా మంచి జరుగుతుంది. పంతులు గారు, లగ్న పత్రిక చదవండి. కూర్చోండి. పరిమి ఆదినారాయణ కీర్తిశేషులు సీతగార్ల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీవిద్యని, కీర్తిశేషులు ఏనుగంటి శంకరం మాస్టారు పార్వతిగార్ల ప్రథమ పుత్రుడు చిరంజీవి గణపతికి, పరిమి ఆదినారాయణ కీర్తిశేషులు సీతగార్ల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీనిధిని, ఏనుగంటి వీరేశం గౌరీగార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి విఘ్నేష్కిచ్చి ఇరు వధూవర్ల పెళ్లిళ్లు ఒకే కళ్యాణ మండపంలో చెయ్యడానికి పెద్దలు నిశ్చయించినారు. ఏటండు అట్టా చూస్తున్నావు? నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను మావయ్య, కానీ నువ్వెక్కడ ఫీల్ అవుతావో అని అడగకుండా ఉండిపోతున్నాను. మన మంచి ఫీలింగ్స్ అట్టేసుకోవడాలేటడు. నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావు? అడుగు, చెప్తా. ఇంత కష్టంగా ఆ మందు ఎందుకు తాగుతున్నావు మావయ్య? పైగా అందరితో తాగుబోతూనే మాటలు పడుతూ. కట్టంగా ఉన్నా తప్పక అలవాటు చేసుకున్నారా బాబు. ఈ నాన్న చనిపోయినప్పుడు మా అక్క ఎట్టా ధైర్యంగా నిలబడిందో నాకు అర్థం కాలేదు, కానీ నేను మాత్రం మా అక్కని చూసి మిమ్మల్ని చూస్తూ ఉండలేకపోయాను. తాగితే బాధను మర్చిపోవచ్చని నాతో ఎవరో చెప్పారు. పగలంతా అక్కకి సాయం చేసి నాన్న లేని లోటు మీకు తెలియకూడదని ఆ బాధని నా పంటికి దెబ్బకెట్టి పైకి మాత్రం మీతో నవ్వుతూ ఉండేటోడిని. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకురా?
ఇప్పుడు నేను చాలా హ్యాపీస్. నువ్వు మనసిచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరుగుతుంది. జీవితానికి ఇది చాలరా. అల్లు, నేను చూస్తుంటే నాకు మా బావ గుర్తొస్తారా. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. నువ్వే ప్రాణం అని బతుకుతున్నా వాళ్ళ పరిస్థితి ఏంటి మావా? ఆయన నాకంటూ ఎవరున్నారా? మీరేగా. సరోజత మావా. ఏటన్నావు శ్రీశైలం? అదే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకున్నాను. నిజంగానే చేసుకోమంటావా? అనే కదా చెప్తున్నాను. ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది శ్రీశైలం? మరేం చేయను, ఎట్టా చెప్పను. అక్కకి 4 పిల్లలు, అది పెద్దగా చదువుకోలేదు. పిల్లల్ని ఎట్టా పోషిస్తుంది? అందులో 2 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్టా చేస్తుంది? అందుకే మా అక్కకి పెద్ద కొడుకుగా మారి కుటుంబ బాధ్యతల్ని నేను తీసుకున్నాను. పిల్లల జీవితాల్లో కొలుక్కొచ్చేదాకా నా సంతోషాన్ని, నా జీవితాన్ని పక్కనెట్టేయాలని నిర్ణయం చేసుకున్నాను. నా కోసం ఎదురు చూస్తూ నువ్వు నీ జీవితం ఎక్కడ నాశనం చేసేసుకుంటావునని ఆ మాట నీకు చెప్పడానికి నిన్ను పిలిచాను. సీతమ్మ రాములారు అంతఃపురంలో ఉంటాడని ఆయనతో 7 అడుగులు వెయ్యలేదు. ఆయనే ప్రపంచమని అనుకుని వేసింది. అడవిలోనూ ఆనందంగా ఉంది. అలాగే నేను కూడా నీ ప్రేమ కోసమే నీతో నడిచాను. నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు చేసే త్యాగం అందరూ చేయలేరు. చావైనా బ్రతుకైనా నీతోనే అనుకున్నాను. ఎప్పటికైనా నా గుండెల మీద పడే తాళి నువ్వు కట్టిందే అవుతుంది. దానికోసం అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. సరోజా, కానీ చాలా ఏళ్ళు పడుద్దేమో. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ? ఎన్నేళ్ళైనా పర్వాలేదు. తాళి కట్టకపోయినా నువ్వే నా భర్త అనుకుంటూ నీకోసమే ఎదురు చూస్తాను. నా గురించి ఇంకేం ఆలోచించుకు శ్రీశైలం. ముందు మీ అక్క వాళ్ళ పిల్లల భవిష్యత్తుని చక్కదిద్దే పనిలో ఉండు. మనసు నిండా ప్రేమ పెట్టుకుని ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు? సరోజ నేను ప్రేమించుకున్నాను రా. వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసేసుకుందాం అనుకున్నా. సరోజ మెళ్ళో తాళి కట్టాల్సింది నేను. బావ మెళ్ళో ఉరితాడు చూసి ఆగిపోయాను రా. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను సరోజని కలిశాను. అట్టా సీతారాములు 14 ఏళ్ళు వనవాసం చేసినట్టు 14 ఏళ్ళగా నేను దూరంగా ఉంటాను రా. ప్రేమ దూరం అయితే ఆ బాధ ఎట్ట ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే ఎట్టాగైనా నీ ప్రేమ గెలవాలనుకున్నా అల్లుడు.
లవ్ యూ మావయ్య. అడ్డు ఏట్రా ఇది ఊరుకోవా నీ ప్రేమ గెలుస్తోందిరా నీ ప్రేమకి సెలబ్రేషను నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు శ్రీనిధి. నువ్విలా బాధపడినంత మాత్రాన ఏమొస్తుంది చెప్పు? అందంగా ఉండే నీ కళ్ళు ఎర్రగా అవడం తప్ప నా జీవితానికి మిగిలింది ఈ ఏడుపే కదా. మా అన్నయ్య విఘ్నేష్ క్యారెక్టర్ అంతే. వాడి దృష్టిలో పెళ్ళామంటే వంటింటికి పడగదికి మాత్రమే పరిమితం. గుడికొచ్చి తలెత్తి దేవుణ్ణి చూసినా పక్కన పూజారిని చూసావు అనుకునే రకం. అవునా? ఆహా, అలానే మనిషి చెడ్డవాడేం కాదులే. భార్య విషయంలోనే ఇలా ఉంటాడు. మీ అన్నయ్య మా అక్క మాత్రం హ్యాపీగా తిరుగుతున్నారు, కానీ విఘ్నేష్ మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చెప్పా కదా, వాడంతే, అదో టైపు. నోరు తెరిచి మాట్లాడు, గడప దాటించి బయటికి తీసుకెళ్లడు. అప్పటికి చెప్పి చూశాను, ఆడవాళ్లు పూల కంటే సున్నితమైన వాళ్ళు. పెళ్లి ఓకే అయింది కదా, ఎక్కడికైనా తీసుకెళ్లి ప్రేమగా మనసు విప్పి మాట్లాడు బ్రో అని. వింటేనేగా. పైగా అదేదో వింత అన్నట్టు నోరెళ్లబెట్టి నువ్వు తీసుకెళ్ళు అని అన్నాడు. ఆహా కాదు, నాకు కాబోయే భార్యని. అయినా వాడు చెప్పాలా, నాకు కాబోయే భార్యని వారానికో సినిమా, నెలకొక లాంగ్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ కి తీసుకెళ్తాను. లైక్ ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్, కేరళ, ఎట్సెట్రా ఎట్సెట్రా. అయితే అమ్మ ఎవరో అదృష్టవంతురాలు. నువ్వు దురదృష్టవంతురాలివి. నిన్ను ప్రేమించిన వాడేమో పిరికోడు, పెళ్లి చేసుకోబోయేవాడేమో మొరటోడు, అందులోనూ శాడిస్టు. హలో, నేను మళ్ళీ చేస్తాను రామారావు గారు. నువ్వెందుకు వచ్చావు? మీ అమ్మాయి కోసం. సుబ్బు ఇక్కడికి ఒక్కడే వచ్చాడేంటి? కంగారు పడకండి, నేను వచ్చింది మీ చిన్న కూతురు కోసం కాదు, పెద్ద కూతురు కోసం. విద్యతో ఏం పని? మా అమ్మ మీ పెద్ద కూతురికి ఇష్టమని స్వీట్స్ పంపించింది. నేనేలాగూ మీకు నచ్చాను కదా, ఈ స్వీట్స్ అయినా నచ్చాయో లేదో అని మీ పెద్ద కూతురుని చెప్పమని చెప్పింది. ముందు బయటికి పోరా. ఏంటి? గడప దాటి బయటికి పో. ఇప్పుడు నేనేమన్నానని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? రై, మర్యాద సంస్కారం తెలియంది నీకు. వదినంటే అమ్మతో సమానం. కాబోయే వదిన్ని వదినాని కాకుండా నీ కూతురంటూ మాట్లాడతావా? ఇంకా వదిన కాలేదుగా. అంటే అవ్వదనుకుంటున్నావా? నేనేం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. అయినా నాకెందుకు వచ్చిన కర్మ? పోనీ మీరైనా తిని చెప్పండి.
ఆడపిల్లని మోసం చేయడానికి సిగ్గులేదు. ఇలాంటి వాడిని ఇలాగే వదిలేస్తే ఈ రోజు ఈ అమ్మాయి జీవితంతో ఆడుకున్నట్టే రేపు ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడు. నన్నింతలా మోసం చెయ్యాలని ఎందుకు అనిపించింది? ఒప్పుకున్నాను. నన్ను క్షమించండి అని నేను అడగను విద్య గారు. నేను మాస్టర్ని కాదనే నిజాన్ని దాచి మోసం చేశాను, నిజమే. కానీ మా అమ్మని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మా అమ్మగారికి నేను మాస్టర్ని కాదని తెలియదు. మా అమ్మకి కూడా మాస్టర్నని అబద్ధం చెప్పాను. ఆహా, ఏం వంటలు చేసావక్క! ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏంటి స్పెషల్? స్పెషల్ అంటే ఏం లేదురా. మరి ఈ క్యారేజ్ ఏంటక్క? ఎవరి కోసం? మాస్టర్ గారి కోసం. ఓ, బావగారి కోసమా? పెళ్ళికి ముందే నీ చేతి వంట రుచి చూపిస్తున్నావు అన్నమాట. గుడ్ గుడ్. నీ చేతి వంట తిని మైమరిచి పిల్లలకి పాఠాలు చెప్పకుండా వంటల పాఠాలు చెప్తాడేమో. ఇంకా ఆట పట్టించింది చాలే మధు. మాస్టర్ గారికి మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెట్టే అలవాటు ఉందట. అందుకని నేనే తీసుకొస్తానని చెప్పాను. ఆ విద్య ఎక్కడున్నారు మాస్టారు? ఇక్కడే స్కూల్లో.
నన్ను క్షమించండి మాస్టారు. దేనికి? మీకు పిల్లలకి క్యారేజ్ తెస్తానని తేలేకపోయాను కదా. పర్వాలేదు, అమ్మ పంపించింది కదా. నాకిచ్చిన మాట తప్పడం, అబద్ధం చెప్పడం అన్నా అసలు ఇష్టం ఉండదు. మీలా ఉండడం చాలా అంటే చాలా కష్టం. నాలా అంటే అర్థం కాలేదు. అదే పెద్దవాళ్ళని, ప్రేమించిన అమ్మాయికి గౌరవం ఇవ్వడం, ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా మనసులో నుంచి మాట్లాడడం, ఇలా చాలా ఉన్నాయి. నువ్వు ఇలా అంటుంటే నీ దగ్గర నిజం దాచి తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది విద్య. నేను మాస్టర్ని కాదన్న నిజం నీతో చెప్పాలనుంది. ఏమైంది మాస్టారు? ఏం మాట్లాడడం లేదు? ఏం లేదు. నాకు మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడుతూ సమయం గడపాలని ఉంది మాస్టారు. నేను మిమ్మల్ని కలుద్దామని అడుగుదాం అనుకున్నాను. ఈలోపు మీరే అడిగేశారు. ఎక్కడ కలుద్దాం? మా ఊరు కొండల దగ్గరున్న వ్యూ పాయింట్ దగ్గర. స్కూల్ బెల్ కొట్టగానే మీ ముందుంటాను. అలాగే, ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే విద్య, బాయ్. బాయ్ మాస్టారు. నీకు అసలు బుద్ధే లేదు. మాస్టర్ జోక్ చేస్తారని కూడా తెలుసుకోలేకపోయావు. కోపంలో తిట్టి మీ మీద చేయి చేసుకున్నాను. ఒక గురువుని పట్టుకుని అలా అన్నానంటే ఖచ్చితంగా నాకు పాపం తగులుతుంది. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ నేను పెళ్లి చేసుకునేదే చదువుకోవాలని ప్రోత్సహించే టీచర్ నన్ను కలలు కన్నాను. చదువు విషయంలో అబద్ధం చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం. నన్ను ముంచినట్టే మిమ్మల్ని కన్న తలని కూడా ముంచేశారా? కొత్త పెళ్లి కూతురువి, పైగా కోరుకున్న వాడితో పెళ్లి జరగబోతుందని ఆనందంతో ఊహల్లో విహరిస్తా అనుకుంటే డల్గా ఉన్నావేంటత్తా? మళ్ళీ ఏదైనా కొత్త సమస్య? అంత నా వల్లే. అసలు నాకు బుద్ధి లేదు. నన్ను ఆ దేవుడు క్షమించడు లక్కీ. అంత పాపం ఏం చేసావు అత్తా? ఖచ్చితంగా ఆయన బాధపడుతూ ఉంటారు. మీ ఆయన మా ఆయన మరి లేకపోతే ఏంటత్తా? అసలేమైంది? మాస్టర్ నన్ను ఏడిపించడానికి తను మాస్టర్ కాదు ప్యూన్ అని చెప్పాడు. పాపం, తనని కొట్టాను. అందుకు ఫీల్ అవుతున్నావా? సరే, మాస్టర్ నంబర్ చెప్పు. ఎందుకు చెప్పమన్నానా? 83282. హలో, గణపతేనా మాట్లాడేది? అవునండి. మా అత్త మాట్లాడుతుందంట. హలో, నేను అలా అనేసరికి మీరేం బాధపడలేదు కదా? అయ్యో లేదండి. సారీ అండి, ఇంకెప్పుడు అలా అనను. ఓకే అండి. రేపు మిమ్మల్ని కలవచ్చా? ష్యూర్ అండి. సరే, ఉంటానండి. బాయ్. హలో హలో, మీ 2 లక్షలు రెడీగా ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళండి. నమ్మొచ్చా? వచ్చిన తర్వాత అక్కడి నుంచి జంప్ అయిపోతావా? ఎక్స్ట్రా డైలాగ్స్ వద్దు. ఎక్కడికి రావాలో చెప్పు, నేనే వచ్చి నీ మొహాన పడేసి వెళ్తా. ఇప్పుడు నేను ఊళ్ళో లేను. సరే, రేపు తీసుకొని రా. సరే. నిధి, కూర్చో. వెయిటర్, ఇంకో రోడ్డు తీసుకురా. నాకొద్దు.
నన్ను క్షమించినది. ఏమైంది? నా అవసరం కోసం నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. మొదట్లో ఏదో అల్లరిగా నిన్ను ఇబ్బంది పెట్టాను, కానీ నీతో ఈ ట్రావెల్లో నువ్వెంత మంచిదానివో అర్థమవుతూ వచ్చింది. నీ పేరు నిధి అని కాదు, బంగారం అని పెట్టుండాల్సింది. థ్యాంక్ యూ సుబ్బు. నిన్ను నేను అడిగింది చాలా పెద్ద అమౌంట్. నువ్వు తీసుకురావడం కష్టమని తెలిసినా నా అవసరం అలాంటిది. ఒక పక్క నా పర్సనల్ ఇష్యూస్, మరో పక్క మా అన్నయ్య విఘ్నేష్ ది నీది పెళ్లి ఆపాలన్న బాధ్యత మరోవైపు. ఎనీవే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు తెచ్చిన డబ్బు నాకేం అవసరం లేదు, తీసుకెళ్ళిపో. నా గురించి మా నాన్న కూడా నీ అంతలా ఆలోచించలేదు సుబ్బు. ఎవరైనా అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేస్తారు, కానీ నువ్వు ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదని చూస్తున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ అండ్ గుడ్ బాయ్ సుబ్బు. సేమ్ టు యు. వాట్? నేను బాయ్నా? నిన్ను హే స్టాప్, జస్ట్ జోక్ చేశాను. కూల్ కూల్. ఏమైంది నిధి? మీ అన్నయ్యతో నా పెళ్ళని గుర్తొచ్చింది. ఆ విషయం గుర్తుకు రాగానే నాలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఇష్టం లేని వాడితో లైఫ్ అంతా ఎలా ట్రావెల్ చేయాలని అది తలుచుకుంటేనే భయం వేస్తోంది. చూడు నిధి, ఎలా అయినా నేను మా అన్నయ్యతో నీ పెళ్లి ఆపేస్తాను. నీ పెదాలపై చిరునవ్వు నేను పోనివ్వను. థ్యాంక్ యూ సుబ్బు. అదే హోప్తో బతుకుతున్నాను. దాని గురించి ఎక్కువ ఆలోచించుకో, సరేనా? సరే, క్లాస్కి టైం అవుతుంది, నేను వస్తాను. ఏదైనా తినేసి వెళ్ళు. పర్వాలేదు. సరే, జాగ్రత్త. టేక్ కేర్. బాయ్. నిధి కాల్ చేస్తుందేంటి? ఎక్కడికైనా వెళ్దాం ఉంటుందేమో. వీడికి డబ్బులు ఇచ్చేసి నిధితో బయటికి వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. హాయ్ నిధి. హలో. నిధి, నిధి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నిధి? నిధి, నిన్నే అడుగుతున్నాను, ఏమైందో చెప్పు. సుబ్బు, సారీ సుబ్బు. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నాకు అర్జెంటుగా నీకు ఇచ్చిన గోల్డ్ నెక్లెస్ కావాలి. ఏంటి? అవును సుబ్బు, ఆ నగ కనిపించట్లేదని మా ఇంట్లో పెద్ద గొడవైంది. నన్ను నిలదీశారు సుబ్బు. నాకేమన్నా ఇచ్చానని చెప్పావా? అలా ఎందుకు చెప్తాను? ఇప్పటికైతే ఏదో చెప్పి కవర్ చేశాను. కానీ నిధి, అది తీసుకురావడం అంటే ఇప్పుడు చాలా కష్టం. అలా అనుకు సుబ్బు, ఎలాగైనా తీసుకొనిరా. ఈవినింగ్ లోపు దొరక్కపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నారు. అలా కంప్లైంట్ ఇస్తే నువ్వు నేను ఇద్దరం దొరికిపోతావు. అప్పుడు అసలుకి మోసం వస్తుంది. సరే, నువ్వు టెన్షన్ పడకు. వెంటనే ఆ గోల్డ్ నెక్లెస్ తీసుకొస్తాను. ఎక్కడికి వస్తావు? ఇప్పుడు నేను ఇల్లు దాటి బయటికి రాలేను. నువ్వే మా ఇంటి దగ్గరికి వచ్చి కాల్ చేయి. సరే, 1 గంటలో ఆ గోల్డ్ నెక్లెస్ ని మీ ఇంటి గేట్ దగ్గర ఒక పేపర్లో పెట్టి పడేస్తాను. నువ్వు తీసుకో. అలాగే సుబ్బు, చాలా థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. నువ్వు మాట పడే పని గాని బాధపడే పని గాని నేనెప్పుడు చేయనిది. ఫస్ట్ నువ్వు ఆ ఏడవడం ఆపేసి కూల్గా ఉండు. అలాగే సుబ్బు.
అచ్చా! ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 లక్షలు ఇవ్వకపోతే అప్పులోడు ఊరుకోడు. అక్కడ గోల్డ్ నిధికి ఇవ్వకపోతే పెద్ద గొడవ అవుతుంది. అన్నింటికంటే ముందు నిధి నాకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి మంచి కార్లు పెట్టే గతి లేనప్పుడు మనకి చెప్తే మన కార్లో వచ్చేవాళ్ళం కదా. మనుషులనే వాళ్ళు ఇలాంటి వాటిలో వెళ్తారా? అది కూడా పెళ్లి షాపింగ్కి. ఏమైంది వదినా? బాగానే ఉంది కదా. మనసిచ్చిన వాడితో పెళ్లి కాబట్టి నీకెలా ఉన్నా బానే ఉంటుంది. నువ్వేరి కోరి కటిక దరిద్రంలో కాలు పెడుతున్నావు. నాకేంటి కర్మ? అంత దారుణంగా అయితే లేదు కదా వదినా. వదినా దారుణంగా లేదా? ఏసీ లేదు, సీట్లన్నీ వాసన, ఎక్కడ ఏ పాటు ఊడిపోతుందో అన్నట్టు సౌండ్. బండి పెట్టడానికి గతి లేని వాళ్లతో ఇప్పుడు పెళ్లి షాపింగ్ అంటే ఇంకా భయం వేస్తుంది. అందరం కలిసి వెళ్దామని నేనే అన్నాను వదినా. అందుకని ఇది పంపించినట్టున్నారు. 2 కార్లు పెడితే అందరం కలిసి వెళ్లేవాళ్ళం కదా. ఖచ్చితంగా షాపింగ్ మాల్ కి వెళ్లి 10,000 రూపాయల చీరని 100 రూపాయలకి బేరం ఆడతారు. ఆ కుటుంబాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇదిగో అన్నయ్య, మనలో మనమాట ఎన్ని కార్లు బుక్ చేసావు? ఓటే. ఒక్కటా? మావయ్య, ఒక్క కార్లో అందరం ఎలా పడతాం? అందులోనూ విద్య, వాళ్ళ వదిన కూడా ఉన్నారు కదా. ఇదిగో మావయ్య, ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చోవాలంటే మాత్రం మా వల్ల కాదు చెప్తున్నా. మీ ఆయన తిట్టంగా ఉన్నాడులేవే, మోస్తాడులే. శ్రీశైలం, కంగారు పెట్టకుండా విషయం చెప్పు. అక్క, 12 మంది పట్టేలా పెద్ద బండి బుక్ చేశాను. అదిగో వస్తుంది. ఇందులోనా? ఏం తమ్ముడు అలా అన్నావు? కుక్కల వేళ ఉంది. ఇందులో వెళ్తే పరువు బాదో. పెళ్లి టైంకి నువ్వు మంచి కారు బుక్ చేద్దులే. దీనికే బ్రహ్మాండంగా ఉంటాని. పరువు అన్నావు? పరువుదే ఉందిలన్నయ్య, టైం అవుతుందిలేరా.